హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వచ్చేసి సోరకాయ పప్పు అనమాట. ఎంత ఈజీగా సింపుల్గా అనమాట. సింపుల్ రెసిపీస్లో ఇది కూడా ఒకటిగా చెప్పుకోవచ్చు. అది ఎలా ప్రిపేర్ చేయాలనేది ఇప్పుడు చూద్దాం. దానికోసం మనకు కావాలి, ముందుగా మనం ఒక హాఫ్ అన్ అవర్ ముందు కందిపప్పు వేరుగా, పెసరపప్పు వేరుగా నానబెట్టుకొని వాటిని రెండు ఒక ప్లేస్లో వేసి మనం ఉడికించుకోవాలన్నమాట. అది ఎలాగో ఇప్పుడు చూద్దాము. కుక్కర్ తీసుకొని అందులో కందిపప్పు ఫస్ట్గా నేను 2 గ్లాసెస్ కందిపప్పు, 1 గ్లాస్ పెసరపప్పు వేశాను. ఆ తర్వాత సోరకాయ మన ఇష్టానికి తగినట్టు, ఎక్కువగా కావాలంటే ఎక్కువగా, తక్కువగా కావాలంటే తక్కువ. ఆ తర్వాత టమాటో, ఆనియన్, పచ్చిమిర్చి, ఇక్కడ కొత్తిమీర అన్నీ కూడా యాడ్ చేసుకోవాలి. ఇక్కడే అనమాట ఫైనల్. ఇక్కడే మనం యాడ్ చేసుకుంటేనే అన్నీ కూడా పర్ఫెక్ట్గా కుక్ అవుతాయి అన్నమాట. ఇక్కడ సాల్ట్, అలాగే ఉప్పు ప్లస్ పసుపు కూడా యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని దీనికి ఇవి కొంచెం మునిగేలా వాటర్ వేసుకోవాలి. వాటర్ వేసుకున్నట్లయితే మనకు పర్ఫెక్ట్గా కుక్ అవుతాయి, మాడకుండా అనమాట. ఇక్కడ నేను ఇలా వేసానమాట. వాటర్ అనేది వేసి లిడ్ వేసేసుకోవాలి. లిడ్ వేసేసుకొని మనం లో ఫ్లేమ్లో అయితే 2 విజిల్స్, హై ఫ్లేమ్లో అయితే 1 విజిల్. హై ఫ్లేమ్ కన్నా లో ఫ్లేమ్లోనే పర్ఫెక్ట్గా కుక్ అవుతాయి అన్నమాట. అందుకని లో ఫ్లేమ్లో పెట్టి కుక్ చేయడమే బెస్ట్ అనమాట. ఆ తర్వాత మనం తీసుకోవాలి. నేను ఇక్కడ తీసుకున్నాను 2 విజిల్స్ అనమాట. లో ఫ్లేమ్లో తీసుకున్న తర్వాత నేను దీన్ని పక్కన ఉంచుకున్నాను. ఆ తర్వాత దీనిలోకి మనం ముందుగా ఏంటి అంటే, మనం స్టార్టింగ్లోని ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకోవాలి. ఎందుకంటే ఈ పప్పు ఉడికేసరికి అది నానిపోతుంది. మనం లిడ్ ఓపెన్ చేసుకోవాలి. పప్పు ఉడికిన తర్వాత మనం గరిటెతో మెదుపుకోవాలి. పప్పునంతా కూడా ఇలా బాగా ఉడికిపోయి ఉంటుందన్నమాట. ఆ తర్వాత మనం కాసింత పులుపు కోసమని చింతపండు కొంచెమే యాడ్ చేసుకోవాలి. పర్ఫెక్ట్గా సూపర్గా టేస్టీ అయిన పప్పు కోసం చాలా బాగుంటుందన్నమాట. సొరకాయ పప్పు ఇలా చేసి చూడండి, చాలా బాగుంటుంది నిజంగా. అయితే దీనిలో నేను కాసింత మధ్యలో కొత్తిమీర అనేది యాడ్ చేస్తూ ఉన్నాను. ఎందుకనంటే పప్పు కుక్ అయ్యేటప్పుడు, ఉడికేప్పుడు కానీ మనం కొత్తిమీర యాడ్ చేసినట్లయితే మంచి ఫ్లేవర్ అనేది పప్పుకంతా పట్టి ఉంటుందన్నమాట. తినేప్పుడు కూడా మనకు ఆ ఫ్లేవర్ తగులుతూ ఉంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. ఇది ఓ పక్కన ఉడుకుతూ ఉంటే మనము పోపు వేసుకుందాం. ఈ పప్పులోకి పోపు ఎలా వేసుకోవాలంటే, ముందుగా ఒక కడాయి పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకున్న తర్వాత పోపు దినుసులు వేసుకోవాలి. ఆవాలు, జీలకర్ర. ఇవి ఆయిల్ హీట్ అయిన తర్వాత వేస్తే చిటపటమన్న తర్వాత దించేయచ్చు. ఆవాలు, జీలకర్ర, మెంతులు అనమాట. ఎందుకంటే మనం చింతపండు యాడ్ చేసాం కదా, అందుకని చెప్పేసి మెంతులు అనేది కంపల్సరీగా వేయాలన్నమాట. ఆ తర్వాత ఎండుమిర్చి అలాగే కరివేపాకు కూడా యాడ్ చేసుకొని అవి వేగిన తర్వాత పసుపు, అలాగే జీలకర్ర, వెల్లుల్లి దంచుకొని అదొక హాఫ్ స్పూన్ యాడ్ చేసుకోవాలి. అది టేస్ట్ వైజ్ సూపర్గా ఉంటుందన్నమాట. తర్వాత మనం పోపు వేసేసుకోవడమే. అది ఎలాగో చూద్దాం. పప్పు అనేది బాగా మెత్తగా ఉడికించుకోవాలి. ఇలాగా ఉడికిన తర్వాత మనం ఫైనల్గా మనకు పప్పు అనేది ఉడికిన తర్వాత మనం పోపు ఇలా వేసుకోవాలి. వేసుకున్న తర్వాత సూపర్ టేస్టీ అయిన పప్పు కోసం ఇంకొక 5 మినిట్స్ వెయిట్ చేయాలన్నమాట. ఉడికించుకోవాలి. ఈ పోపు అనేది కంప్లీట్గా మనకు పప్పుకు కలిసి ఉడకాలన్నమాట. ఉడికిన తర్వాత ఫైనల్గా లుక్ అనేది ఇలా ఉంది. పర్ఫెక్ట్గా వచ్చేసింది మనకు సొరకాయ పప్పు అనేది. ఫ్రెండ్స్, నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.